గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తూ నిజాయితీగా నీతిగా పనిచేస్తున్నటువంటి గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గారిపై అవిశ్వాసం ప్రకటించడం చాలా చాలా అన్యాయం. బలహీన వర్గాలని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని, ముఖ్యంగా యాదవ్ కులానికి తగు ప్రాధాన్యత ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడంలో భాగంగా మిగిలినటువంటి సామాజిక వర్గాలందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విద్యావేత్త అయినటువంటి హరి వెంకట కుమారి గారిని మేయర్గా ఆ రోజు 4 సంవత్సరాల క్రితం ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ నమ్మకంతో అవకాశం కల్పించారో మేయర్గా తన విద్యుత్ ధర్మాన్ని నీతిగా నిజాయితీగా చేస్తున్నా, ఇది ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా వైసీపీ పార్టీకి మంచి గౌరవం ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో, రేపు మళ్ళీ టీడీపీ అడ్రస్లు గల్లంతైపోతాయని భయంతో మొత్తం కార్పొరేషన్ వ్యవస్థను అంతటిని కూడా కొల్లగొట్టాలని, కార్పొరేషన్ నిధులను కూడా తెలుగు తమ్ములకు పనిచేయాలని ఎన్నో కుట్ర రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా. ఈ విశాఖ ప్రజలందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. తలక్రిందులు పెట్టినా, తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది. అవిశ్వాసం వీగిపోవడం ఖాయం. రేపు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కుయుక్తులు పొందుతున్నారో అధికార బలంతో కుట్ర రాజకీయాలు చేస్తూ మా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ధనబలంతో వ్యాపారాల మీద ఏదో రకంగా జులం ప్రకటిస్తూ, మీకు ఇల్లుకేమో లైసెన్స్ లేదని ఒక పక్క, షాప్కి లైసెన్స్ లేదని ఒక పక్క, అప్రూవల్ లేదని ఒక పక్క, 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు కూడా ఈరోజేమో మళ్ళీ బనాయించి పన్నులు వేస్తాను ఒక పక్క, వ్యాపారాలు సాగనివ్వను ఒక పక్క, భయభ్రాంతులు గురి చేస్తూ కొంతమందిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ 11 నుంచి 15 మంది వరకు కూడా డిప్యూటీ మేయర్లు మేమే ఇచ్చేస్తామని చెప్పడం, అలా ప్రలోభపెట్టి తీసుకెళ్ళడం, అది ఎంతవరకు సమంజసమో నగర ప్రజలు కూడా గమనించాలి. డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాం, ఎవరు ఎన్ని అనుకున్నా సరే హరి వెంకట కుమారి గారు మేయర్ గారు తప్పనిసరిగా మరో 11 మాసాలు అంటే 5 సంవత్సరాలు కంప్లీట్గా పదవి కాలం సంపూర్ణంగా ఆవిడ పూర్తి చేసి విజయం సాధించడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. విప్పు జారీ చేస్తున్నాం. ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు 58 మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం 5 గంటలకే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అవసరమైతే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే, మరి ఈ విషయంలో అధికార పార్టీకి తొత్తుగా ఏ అధికారులు వాళ్ళు వత్తాసు పలికినా వాళ్ళందరూ కూడా కోర్టులో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయకుండా ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఏంటంటే సంఖ్యాబలం లేకపోయినా వాళ్ళు ప్రలోభపెట్టి భయపెట్టి వస్తున్నటువంటి దాన్ని పూర్తిగా ఐడెంటిటీ కార్డులు అన్నీ కూడా వెరిఫై చేసి ఎవరు హాజరవుతున్నారు ఎవరు హాజరవ్వలేదో గమనించి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా రేపు మీరు ఎన్నికల నోటీస్ ఇచ్చినటువంటి 19వ తారీఖున ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, ఇందులో మా పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎవరు పాల్గొన్న వాళ్ళపై తగు చర్యలు వెంటనే తీసుకోవాలని మీడియా ముఖంగా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయ్ కుమార్ గారు.